హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు షుగర్ తింటే షుగర్ వస్తుందా అనేది చూద్దాం. అందరికీ షుగర్ ఇష్టమే, నాకు ఇష్టమే. పొద్దున్నే లెగ్సిన వెంటనే ఒక స్వీట్ తినందే రోజు స్టార్ట్ అవ్వదు. అందుకని షుగర్ తింటే ఎట్లా తినాలి, ఎందుకు అనేది చూద్దాం. షుగర్ తింటే డైరెక్ట్గా షుగర్ రాదు, కానీ ఓవర్గా తింటే షుగర్ ఇండైరెక్ట్గా రావచ్చు. ఎలా ఇండైరెక్ట్గా వస్తుంది అంటే, ఫస్ట్ మనం ఓవర్గా షుగర్ తిన్నప్పుడు ప్యాంక్రియాస్ నుంచి దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి. అంటే ఆ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ వెళ్తే గుర్రాన్ని కొడితే కొంతకాలం తర్వాత ఎట్లయితే అది నీరసపడిపోతుందో అట్లాగే ప్యాంక్రియాస్ కూడా కొంతకాలం తర్వాత నీరసపడిపోతుంది. సో దాని నుంచి వచ్చే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఆ వచ్చిన ఉత్పత్తి ఇన్సులిన్ ఉత్పత్తి ఏదన్నా బాగా పనిచేస్తుందా అంటే బయట ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది బాడీలో. దాని మూలాన ఇన్సులిన్ పనిచేసే విధానం తగ్గిపోయి దాని మూలాన కూడా షుగర్ రావచ్చు. పర్టికులర్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడు పెరుగుతుంది అంటే బయట ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ డ్రింక్స్, సోడాసు, బయట ప్యాక్డ్ జ్యూసెస్ ఇట్లాంటివి తాగినప్పుడు ఎక్కువ వస్తుంది అన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది కాకుండా ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు షుగరీ ఐటమ్స్ అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది కదా ఓవరాల్గా. సో ఆ ఫ్యాట్ బాడీలో డిపాజిట్ అయినప్పుడు ప్రో ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అని ఒకటి వచ్చేస్తుంది. దాని మూలన ఏంటంటే కొన్ని బాడీకి అవసరం లేని టాక్సిక్ ఎలిమెంట్స్ లాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. దాని మూలన కూడా షుగర్ రావచ్చు. సో ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా మోడరేషన్లో తీసుకోవడం ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ ఐటమ్స్ ఇవన్నీ తక్కువలో తీసుకుంటూ మన యాక్టివిటీ పెంచుకుంటూ హ్యాపీగా ఉండండి. ఎక్సర్సైజ్ ఎవ్రీ డే, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.